హాయ్ ఎవరీవన్ 2026 ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే నవోదయ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఈ రెండు ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ అడ్మిట్ కార్డ్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో అయితే మీరు ఎగ్జామ్ డేట్ గుర్తుపెట్టుకోండి. నవోదయ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కానీ ఈ రెండు ఎగ్జామ్స్ కూడా మనకి సేమ్ డేట్ ని జరగబోతున్నాయి. సో ఆ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 7వ తారీఖున 2026. సో ఇప్పుడు అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే మనం ఫస్ట్ నవోదయ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. సో దీనికోసం నేను నా ల్యాప్టాప్ ఉపయోగిస్తున్నాను. సో దీన్ని గూగుల్ సెర్చ్ ఏరియా అంటాం. ఈ సెర్చ్ ఏరియాలో సింపుల్ గా మనం నవోదయం టైప్ చేయాలి, NAVODAYA. సో టైప్ చేసిన ఫస్ట్ లింక్ చూడండి ఒకసారి, నవోదయ విద్యాలయం అని వచ్చింది కదా. మనకు కావాల్సిన లింక్ అయితే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో దీన్నే మనం నవోదయ అఫీషియల్ వెబ్సైట్ అంటాం. సో ఇక్కడ లింకులు చూడండి ఒకసారి. ఫస్ట్ లింక్ ఏంటి మనకు సంబంధించిన కాదు, సెకండ్ లింక్ చూడండి. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్ ఫర్ క్లాస్ 9. ఎస్, మీలో ఎవరైనా నవోదయ 9th క్లాస్ కి అప్లై చేసి ఉంటే మాత్రం మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే మాత్రం ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఇది 9th క్లాస్ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాల్సిన లింక్. దీని మీద క్లిక్ చేయాలి. సో మీరు చూపిస్తారు. క్లిక్ చేసిన ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో క్యాండిడేట్ కార్నర్ లో చూడండి, క్లిక్ హియర్ ఫర్ క్లాస్ 9. ఎస్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినది ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటి, మనం నవోదయ 9th క్లాస్ కి అప్లై చేసినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అయ్యి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పజిల్ అవుతుంది. సో 42+8 అంటే అందరికి ఒకటే అడగదు. సో డిఫరెంట్ గా అవుతుంది. సో ఇప్పుడు నాకు ర్యాండమ్ గా 42+8 అవుతుంది. సో దీని ఆన్సర్ అంతా 50. సో 50 అనేది బాక్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో 9th క్లాస్ మీకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదేంటి 9th క్లాస్ సంబంధించింది. అలా కాదు మేము ఇంటర్మీడియట్ కి అప్లై చేసాం సార్, ఇంటర్మీడియట్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే కింద చూడండి ఒకసారి. సెకండ్ లింక్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ ద క్లాస్ 11. సో 11 అన్న ఇంటర్మీడియట్ రెండు ఒకటే కాబట్టి దీన్ని క్లిక్ చేయండి. అయితే కూర్చోండి ఒకసారి, ఎవరైతే వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఉన్నారో ఏ స్టేట్ వాళ్ళైతే వాళ్ళకి ఎగ్జామ్ ఇప్పుడు కాదు, అదే రాసే చూడండి. ద అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ విల్ బి రిలీజ్ లేటర్. తర్వాత రిలీజ్ చేస్తాం, ఎందుకంటే ఆ రెండు స్టేట్స్ కి ఇప్పుడైతే ఎగ్జామ్ లేదు. సో ఎక్సెప్ట్ దోస్ స్టేట్స్, ఆ రెండు స్టేట్లు తప్పించి రిమైనింగ్ అన్ని స్టేట్స్ కి కూడా మనకి ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖుని. సో మీలో ఎవరైనా సరే ఇంటర్మీడియట్ 11th క్లాస్ సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అగైన్ క్యాండిడేట్ కార్నర్ లోకి వెళ్ళి ఫస్ట్ లింక్ చూడండి, క్లిక్ హియర్ టు క్లాస్ 11. దీని మీద క్లిక్ చేయండి. సేమ్ డీటెయిల్స్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఆన్లైన్ లో అప్లై చేస్తామో అప్పుడు మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ పజిల్ అవుతుంది కదా. సో ఈ పజిల్ అని మీకు ఎంటర్ చేసి సరైన మీకు క్లిక్ చేస్తే మీకు సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఒకవేళ 9th క్లాస్ కి అప్లై చేసినా లేదు 11th క్లాస్ అంటే ఏంటి ఇంటర్మీడియట్ కి అప్లై చేసినా ఆ రెండు ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డులు ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్పినా ఆ విధంగా డౌన్లోడ్ చేసుకొని బట్ ఎగ్జామ్ డేట్ గుర్తు పెట్టుకోండి, ఫిబ్రవరి 7వ తారీఖుని మీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ వీడియో అందరికీ అర్థమని చెప్పాలనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ అండ్ బై.